నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ వీళ్ళు గెలిచి 3 రోజులు కాలేదు, ఇంతలోనే పోర్ట్ఫోలియోలు కూడా అంటే నీకు ఆ మంత్రి కావాలి, నాకు ఈ మంత్రి కావాలి, పదవులన్నీ కొట్టుకుంటా ఉన్నారు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. అంటే జనసేన వాళ్ళకి కేవలం 1 కానీ 2 కానీ మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పుకోవట్లేదంట. అసలుకి వీళ్ళ మధ్య పొత్తు నడుస్తుంది అంటారా, లేకపోతే మధ్యలో నుంచి వెళ్ళిపోద్ది అంటారా? ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీకి ఒక చైతన్యం కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మోదీకి అత్యంత ఇష్టడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటూ లేకపోతే అసలు కూటమిలో చేరేవాడు కాదు మోదీ ప్లాన్స్ వేరుగా ఉన్నాయి. కనుక ఇక్కడ ఈయన పప్పులేం ఉడకు కానీ చంద్రబాబు నాయుడు గౌరవంగా నిన్ను ఎలాగైతే బతికించాడో అలాగ ఆయన్ని బతికించాలి. ఇప్పుడు ఇంత జనసేన కోసం కష్టపడి వచ్చే వాళ్ళకి ఈయన మాత్రం ఉప ముఖ్యమంత్రి హోము తీసుకొని మిగతా వాళ్ళకి ఏదో సంవర్ధక శాఖ, మత్స్య శాఖ ఇట్లాంటి శాఖలు కాదు కావాల్సింది. ఏదో కొంచెం బాగా మినిస్టీరియల్ లెవెల్స్ ఉన్నటువంటి శాఖలు ఇస్తే బాగుంటుంది. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఎవడు తీసుకుంటాడండి? జనసేన వాళ్ళు మొత్తం కుటేశ్వరిని పట్టుకొని అంటే ఈయన ప్రతిపక్ష పార్టీలో చేరిపోతాడు, ప్రతిపక్ష పార్టీ అయిపోతాడు. అది ఎలాగ తప్పదు. ఈ సంవత్సరం ఈ ఎన్నికలు ఎండింగ్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉంటాడు. చంద్రబాబు రాజకీయాలు పవన్ కళ్యాణ్కి పట్టవు. అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయంటారు తప్పకుండా. మరి ఇప్పుడు వచ్చే స్టార్ట్ అయ్యాయి కదా, మీరు ఈ మంత్రులు తీసుకోండి, నేను ఈ మంత్రులు తీసుకుంటాను, నాకేమో 200 మంది నామినేటెడ్ పోస్టులు కావాలి, మీరు ఒక వంతు తీసుకోండి అంటే వాళ్ళు జనసేన అంటే తక్కువ కాదండి. అప్పుడు మన అక్కడ శివసేన ఎలాగో ఈ జనసేన అలాగమాట పడిపోతారంతే, ఇంకా తిరుగులేదు. వీళ్ళు పిరికోలు. ఎవరు పిరికోళ్ళు? చంద్రబాబు నాయుడు వీళ్ళంతా పిరికోలు. గట్టిగా కొడతామంటే వెళ్ళిపోతారు ఎక్కడికో. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా, కమాన్ హ్యాండ్ టు హ్యాండ్ అన్నాడు. హ్యాండ్ టు హ్యాండ్ 10 మందిని పడగొట్టుకోండి పవన్ కళ్యాణ్. ఆ జనసేనలో ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళే. ఏదైనా నోరెత్తినట్టయితే మరి ఇంకొకటి భూగోళం బద్దలైపోద్ది అన్నమాట. అట్లాంటి పిచ్చి ఆలోచనలు ఉంటే టీడీపీ పార్టీ మార్చుకోవాలి ఆలోచనలు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసినట్టే కదా. అది మనకి ఇంకా రావాలి. మనం ముందుగా మన కమిటీ అవ్వకూడదు. అలా చేసినట్టయితే మోసం చేసినట్టే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారిని ఫస్ట్ ఎమ్మెల్సీ చేస్తా ఉన్నాడు. అదే కాకుండా వాళ్ళకి ఏదో కొంచెం సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తానన్నాడు. ఆ 2 చేయకపోతే ఏమంటారండి? వర్మ గారు జనసేనలో కలిసిపోతారు. అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం మర్రి రాజశేఖర రెడ్డి చిలకలూరిపేట నుంచి ఆ మంత్రి చేస్తా అన్నారు, చేయదు కదా. ఏది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిలకలూరిపేటలో ఉన్న మర్రి రాజశేఖర రెడ్డి గారిని ఎమ్మెల్సీగా చేశారు. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన మంత్రిగా చేస్తానన్నాడు, చేయలేదు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు వేరే మీద మాట ఇచ్చి తప్పడం రాజకీయ నాయకులకి అలవాటే కదా. అలవాటే కదంటే ఇప్పుడు అలా కాదు కదా. మేము ఉద్ధరిస్తామని వచ్చారు కదా, ప్రభుత్వాన్ని మారుస్తామని వచ్చారు కదా, ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తామని వచ్చారు కదా. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం? మనం అడుగుతాం, మనమే ప్రశ్నిస్తామండి. ఇప్పుడు భయపడాలంటే ఇలాగంటే భయపడాలి, అర్థమైందా? లేకపోతే మన సర్వ హక్కులు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. మనం జనవాక్యమే మనం వినిపించాలి కానీ మన వాక్యం కాదు. అక్కడ జనం ఏమనుకుంటున్నారు, జనం ఎలా ఇబ్బందులు పడుతున్నారు, జనంకి ఏం కావాలి, అంతే. ఈ 3 మనం మాట్లాడుకో. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య సందు కుదరకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఏపీలో? డెఫినెట్గా నిస్సందేహంగా విడిపోతారండి, నిస్సందేహంగా విడిపోతారు. ఆ పొత్తులు అంటే పొత్తుల్లో ఉంటారనుకోండి. అక్కడ పొత్తులు ఉన్నా సరే అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయాయి కదా. మళ్ళీ పొత్తుల ప్రస్తావన ఏంటంటే రేపు పిఎం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకేముంటాయి, ఆ బిల్లులు అవి పాస్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఆ బిల్లు అంటే వీళ్ళ క్యాండిడేట్లు వీళ్ళు ఉంటారు, వాళ్ళ క్యాండిడేట్లు ఉంటారు. అప్పుడు తప్పకుండా ఎన్డీఏకే మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయక తప్పదు, అది ఒప్పందం కదా. ఇన్ని సీట్లు ఇస్తానంటేనే మీకు అనుకున్నటువంటి మీ రాష్ట్రానికి కావలసిన నిధులు అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏలో కీలకంగా అయిపోయారు. ఎవరు? చంద్రబాబు గారు ఎన్డీఏలో కీలకంగా అయిపోయారు. అంటే ఆయన కనుక మద్దతు ఇవ్వకపోతే పార్టీ ఈసారి సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అన్న స్థాయికి ఎదిగిపోయారు చంద్రబాబు గారు. రావాలి కదండి. చంద్రబాబుని
మోదీ నమ్మరండి. మోదీ నమ్మింది ఒక పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ తాలూకు ప్రస్తావన లేకుండా చంద్రబాబుని ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబును ఉపయోగించుకునే కదా నితీష్ని తెప్పించాడు. నితీష్ ఆయన్ని. అందువల్ల చంద్రబాబు గారిని ఉపయోగించుకుంటాడు, కానీ చంద్రబాబుకి ఏమి ఉపయోగపడ్డు. స్పెషల్ స్టాటస్ ఇవ్వమని చెప్పండి, డిమాండ్ చేశారంట. మరి ఇవ్వరండి ఆయన, అది ముగిసిపోయిన చరిత్ర. మరి మోదీ ఇవ్వరు, అర్థమైందా? మోదీ ఎంతటి గడుసురువాడంటే తక్కువగా అంచనా వేయకండి. నిన్నటి వరకు మోదీ పక్కనే అమిత్ షా కూర్చుంటాడు. ఈరోజు గమనించారా? చంద్రబాబు కూర్చున్నాడు. మోదీ పక్కని చంద్రబాబుని లాక్కొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవసరమైతే అంత ప్రెజర్ ఇస్తారు. ఇకపోతే అమిత్ షాకి నెక్స్ట్ హోమ్ ఉండదు. ఎవరికి ఉండదు అంటారు? అమిత్ షాకి ఉండదు. నిజానికి అమిత్ షా ఏదో ఆయన మీద ప్రచారాలు జరిగాయి, అన్నీ గమనిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఆత్మబంధువులే, మోదీని అమిత్ షాను. అయినప్పుడు కూడా దానికి ఎవడెవరుడో వాళ్ళకి ఇస్తారు. కన్వీనర్ అంటే వీడికి మామూలుగా ఇక్కడ ఈ చుట్టూ దాన్ని ఏమంటారు, ఆయన రోమింగ్, ఈ హ్యాడ్ టు రోమ్ ఆల్ ఓవర్ ద ఇండియా. అంతేగాని నాకు ఏముందండి, గౌరవిస్తారు. ఎలా ఉండాలి, కూటమిని ఇంకా బలిష్టం చేయాలి, పటిష్టం చేయాలి ఉంటారన్నమాట. ఆయన వాడు కన్వీనర్ చెప్పుకుంటారు. మా రాష్ట్రంలో ఇన్ని ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి గారు స్పందించడం లేదండి, మీరు వారి దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఇలాంటి వార్తలు ఎందుకు సర్క్యులేట్ అవుతుంది అన్నారు? అంటే ఇవన్నీ పోర్ట్ఫోలియో గురించి ఇంకా ఒక దారికి కూడా రాకముందే ఇలాంటి వార్తలు ఎందుకు నెట్టింటి చక్కెరలు కొడతాయి అంటున్నారు? చక్కెరలు కొడతాయండి. ఎందుకు కొట్టవు చక్కెరలు? ఎందుకంటే ఇప్పుడు మన మీడియా ఎలాగైపోయిందండి, ఏదో గాసిప్ చెప్పకపోయినట్టయితే వాళ్ళకి మీడియా రన్నమని రోజులు వచ్చాయి. యథార్థం చెప్పుకుందాం. ఏదో కొంచెం గుట్కాలాగా, పాన్ పరాకలాగా ఏదో ఆ ఘాటు ఉంటే కానీ వీడియోలు చూడటం లేదు, అది ఉంది. అలాగని లేని చెప్పకూడదు కదా, లేని సృష్టించకూడదు కదా అంటాను నేను. సృష్టించకూడదు కదా, తప్పకుండా వచ్చిన తర్వాత. అందుకే ఈ 9వ తారీఖుది కాస్త 12వ తారీఖు మార్చారు. ఈ ఇద్దరి మధ్య చర్చలో కొలికి రాలేదు. ఇలా మంచి సమాన స్థాయిలో మంత్రి పదవులు కావాలి. అలాగే ఇక్కడ ఈయన కేంద్రంలో కూడా మంత్రి పదవులు అడుగుతున్నాడు. జనసేనకి ఒకటేనే ఇస్తారు ఈ ఇద్దరిలోనూ. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే గెలిచిన వాళ్ళందరూ జనసేనకి పట్టుకుముళ్ళలాగా ఉన్నవాళ్ళు, పార్టీకి బాగా సహకరించిన వాళ్ళు, ఆర్థిక నోటీసులు ఉన్నారండి. జనసేనలో కోట్లు ఖర్చు పెట్టి గెలిచారండి. వాళ్ళకి సమర్థులు ఉన్నారు, చదువుకున్న కూడా. మళ్ళీ అలా రావనుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రిటైర్డ్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఉన్నారు కనుక వాళ్ళని సక్రమంగా పరిపాలనకు ఉపయోగించుకోండి. అంతేగాని మునపట్లాగా మంత్రుల్ని కేటాయించడం, మా అన్నయ్య కొడుకు, మా అక్క కొడుకు, అది లేదు. అప్పుడు నేను ఉన్నప్పుడు ఉండేవారు అయినా మా గోరెట్ల బుచ్చయ్య చౌదరి, వీళ్ళందరి పేర్లు చెప్పడానికి వీలు లేదు. అర్హుడా వేసుకోండి, అర్హత ఏదో తీసేయండి అంతే. అంతేగాని అయితే ఒకటి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే యువరక్తం కావాలండి. యువకుల్ని నిర్ణయించడమే అది ఫైనల్ డేస్ అనమాట. ఓకే, అంటే ముసలోళ్ళని నిర్ణయిస్తే అన్ని వంకర మార్గాలు, కుట్రలు, కులలు, కుళ్ళు దగ్గులు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆ యువకులు అయితే బ్యాంక్ చేత అనుకుని సాధించాలని నిద్రపోరు. ఎన్టీ రామారావు గారి పార్టీ ఇప్పుడు సక్సెస్ అయింది తెలిసినా, కొత్తగా ఉన్న ఆయన చేసిన తెలివైన పని ఏంటంటే అందరూ యువకులు అప్పుడే గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా పక్కని నించొని గెలిచారన్నమాట. అందుకు పరిగెత్తింది తెలుగుదేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.